తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక ఫోర్త్ ఫేజ్లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 26న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ తేదీ గడువు ప్రకటించారు. ఇక మే 13న పోలింగ్ జరుగుతుండగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. మరోవైపు నామినేషన్ల దాఖలు నేపథ్యంలో ఆర్ఓ కార్యాలయాల వద్ద భద్రతకు కట్టుదిట్టం చేశారు. ఆర్ఓ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఆర్ఓ కార్యాలయానికి 200 మీటర్ల లోపు ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి విజయవాడ సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏం జరుగుతోంది? ప్రధాన ప్రతిపక్ష పార్టీలు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, అలాగే బీజేపీ కావచ్చు, వీరంతా అంటే ముఖ్య నేతలంతా కూడా, అందులో ఉన్నటువంటి కీలకమైన నాయకులంతా కూడా ఎప్పుడు దాఖలు చేద్దాం అనుకుంటూ ఉన్నారు. 22, 25 తేదీలేవో మంచి రోజులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ రమణ బాబు, ఈ రోజు నుంచి ఎన్నికలకు నోటిఫికేషన్ మొదలైంది. నామినేషన్స్ దాఖలు చేసేందుకు ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా నామినేషన్స్ దాఖలు చేసేందుకు గడువును ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి నామినేషన్లు వేసేందుకు అన్ని నామినేషన్ అంటే కేంద్రాలు ఏదైతే 25 మంది పార్లమెంట్ సభ్యులు, అలాగే 175 మంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఇక్కడ ఏదైతే నామినేషన్ కేంద్రాలు, ఏదైతే ఎంపీలకు కలెక్టర్ పరిధిలోని ఉన్నటువంటి నామినేషన్ కేంద్రాలు, మిగిలిన వారికి తమ ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నామినేషన్ కేంద్రాల్లో దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా ఈ నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువును ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నామినేషన్ల కోసం ఈ రోజు నుంచి అంటే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా ఈ ఏదైతే నామినేషన్ల స్వీకరణ అనేది ఉంటుంది. 3:30 తర్వాత నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఆ తర్వాత నామినేషన్ల స్వీకరణ లాస్ట్ రోజు ఏదైతే 25వ తేదీ లాస్ట్ రోజు మాత్రం ఈ గడువుని పెంచడం అనేది జరిగింది. గడువు విషయంలో ఏదైతే నామినేషన్లకు సంబంధించినటువంటి 5:30 వరకు అంటే వర్కింగ్ టైమ్స్, ఆఫీస్ వర్కింగ్ టైమ్స్ ఎప్పటి వరకు ఉంటాయో ఆ రోజు లాస్ట్ రోజు మాత్రమే 5:36 వరకు కూడా నామినేషన్లు తీసుకుంటారు. అప్పటి వరకు కూడా పని దినాలన్నింటిలో అంటే ఏదైతే గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయో అవి మినహా మిగిలిన రోజులన్నీ కూడా నామినేషన్లు స్వీకరణ కోసం ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ రోజు కొంతమంది ముఖ్య నాయకులు మొదటి రోజు కాబట్టి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ అనేది చేపడుతూ ఉన్నారు. విజయవాడ నుంచి సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి ఈరోజు తమ నామినేషన్ వేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా కొంతమంది నాయకులు ఏదైతే మంచి రోజులు తమ పేర్లను బట్టి నాయకులు తమ నామినేషన్లకి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇక కృష్ణా జిల్లాలో కొన్ని ప్లేసెస్లో నామినేషన్లు అనేవి వేస్తూ ఉన్నారు. ఇక లోకేష్, టీడీపీకి సంబంధించినటువంటి లోకేష్కి సంబంధించినటువంటి నామినేషన్ని కూడా తనకు ఏదైతే 2 సెట్ల నామినేషన్లు ఈరోజు వేయబోతూ ఉన్నారు. ఇలాగే నామినేషన్ల ప్రక్రియ అనేది సాయంత్రం 3:30 వరకు కొనసాగుతుంది. అయితే నామినేషన్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎక్కువగా ఈ నెల 22, 25 తేదీలలో ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైతే దీంతో పాటుగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయడం జరిగింది. నామినేషన్లు వేసేటప్పుడు వారికి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు కూడా ఈ హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభమైంది. రమణ బాబు. ఓకే.